హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రక్షాబంధన్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. రక్షాబంధన్ ఏం సూచిస్తుంది? చెల్లెలకు అన్న అండగా ఉంటారు అనేది దీని యొక్క సారాంశం. సో అండగా ఉండాలి అని చెప్పేసి ఒక రక్షాబంధన్ని ఒకళ్ళకొకళ్ళు అండదండలుగా ఉండాలి అనేది దాని సారాంశం అనమాట. సో కానీ కొన్ని కుటుంబాల్లో అధికారం కోసం, డబ్బు కోసం ఈ బంధాలని తెంచుకున్న కుటుంబాలు ఉన్నాయి. సహజంగా అందరి ఇళ్లలో జరుగుతుంటుంది రక్షాబంధన్. కానీ కొన్ని రాజకీయ కుటుంబాల్లో రక్షాబంధన్ ఎలా చేసుకుంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈసారి. అవేంటంటే, మొదటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రెండో కుటుంబం కేసీఆర్ గారి కుటుంబం, మూడో కుటుంబం నందమూరి కుటుంబం, నాలుగో కుటుంబం మెగా కుటుంబం. సో ఎక్కడ ఎలా చేసుకున్నారు, ఎవరు ఏం చేశారు అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇక ఫస్ట్ కుటుంబం మనం చెప్పుకున్నాం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత అప్పటి వరకు ఒక్కటిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా చెల్లెలు కాలికి బలపం కట్టుకుని తిరిగింది. జగనన్న వదిలిన బాణం అన్నది, జగనన్న కోసం లైఫ్ సాక్రిఫైస్ చేస్తానన్నది. చివరికి వాళ్ళ ఇద్దరు కత్తులు నూరుకుంటున్నారు. ఒకళ్ళకు ఒకళ్ళు ఎదురుపడే పరిస్థితి కూడా లేదు. అధికారం కోసం, డబ్బు కోసం సొంత బంధాన్ని తెంపుకున్న పరిస్థితి వాళ్ళిద్దరు. విజయమ్మ లాంటి వాళ్ళు కూడా క్షోభను అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ. ఎందుకంటే చివరికి మొన్న ఎన్సీఎల్టీలో కేసు కూడా నేను గెలిచానని చెప్పేసి విర్రవీగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక అన్నగా చెల్లెలకి ఏమి ఇవ్వాలి? భరోసా ఇవ్వాలి, భద్రత ఇవ్వాలి, సాయం చేయాలి. అలాంటి సినిమాలు ఎన్నో చూసాం. అన్నలు ఎలా చెల్లెల కోసం నిలబడతారు. కానీ నిజ జీవితంలో కూడా చాలామంది, నెల్లూరులో ఒక చెల్లెలు చనిపోతే అన్న గుడి కట్టించాడట. గుడి కట్టించక్కర్లేదు, కానీ కనీసం చెల్లెల ఆపదలో ఉంటే అన్న ఆదుకోవాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తనను ఆశాంతం వాడుకొని, షర్మిల గారి సర్వీసెస్ను వాడుకొని చివరికి షర్మిలను ఇంటి నుంచి గెంటేశాడు. చివరికి షర్మిల బయటికి వెళ్ళి ఏం చెప్తోంది? మా అన్న నా బిడ్డల ఆస్తి కొట్టేశాడు అని చెప్తోంది. ఎంత నీచమైన పరిస్థితి చెప్పండి. అంటే తనకున్న 1,00,000 కోట్లు చాలదా, మళ్ళీ అవతల వాళ్ళ ఆస్తులు కూడా లాక్కోవాలా అన్న పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఉప్పు నిప్పులా కనపడుతున్నారు. చివరికి చెల్లెల మీద ఎంత అబాండాలు వేస్తున్నారంటే, ప్రత్యర్థి ఇంటికి పసుపు చీర కట్టుకెళ్ళిందని చెప్పేసి ఆ రకమైన జుగుప్సాకరమైన కామెంట్లు కూడా ఒక అన్న చేస్తున్నాడంటే మనం చూడాలి ఎలాంటి స్థితికి. మొన్న ఇద్దరు రాఖీలు కట్టుకుని సంబరాలు చేసుకున్న వాళ్ళు గత 10 ఏళ్లగా ఎలాంటి మార్పులు వాళ్ళ కుటుంబాల్లో వచ్చాయో మనం చూడొచ్చు. అధికారం, డబ్బు దీనికి కారణం. రెండో కుటుంబం కేసీఆర్ కుటుంబంలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కంటే కేసీఆర్ కుటుంబంలో రక్షాబంధన్ ఉత్సవాలు గట్టిగా జరుపుతారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు కొంచెం ఉత్తరాది నుంచి సంస్కృతి వస్తుంది కాబట్టి గట్టిగా జరుపుతారు. రాయలసీమలో తక్కువ ఉంటుంది. సో అలాంటిది ఎప్పుడు రాఖీ వస్తే చాలు కేటీఆర్ గారికి అలాగే సంతోష్ గారికి రాఖీలు కట్టి వీడియోలు బయటికి రిలీజ్ చేసేవారు. ఇవాళ చాలా ఆసక్తిగా చూశారు. పోనీ అట్లీస్ట్ రక్షాబంధన్ శుభాకాంక్షలను చెప్పుకుంటారని చూశారు, కానీ ఎక్కడా లేదు. సో ఒక కోల్డ్ వార్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి, షర్మిల గారికి మధ్య ఉన్నంత పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి లేకపోయినా ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. అధికారం కోసం, వారసత్వం కోసం కొట్టుకుంటున్నారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా కేసీఆర్కు ఇది ఒక తీరని వేదన అని చెప్పాలి. సో అన్న చెల్లెలు ఇవాళ అధికారం కోసం, తమ నాన్నగారి వారసత్వం కోసం కొట్టుకుంటూ చివరికి బంధాలని దూరం చేసుకున్న పరిస్థితి. మొన్న ఆమె జైలుకి వెళ్ళేటప్పుడు చెల్లెల్ని ఆశీర్వదించి దగ్గర లాక్కొని ఆప్యాయంగా కౌగిలించుకొని పంపించారు కేటీఆర్ గారు. కానీ అంతలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. చివరికి వాళ్ళిద్దరూ ఇవాళ రక్షాబంధం జరుపుకోలేని పరిస్థితి వచ్చాయి. అధికారం దీనికి, అధికార వ్యామోహం దీనికి కారణం. ఇక మూడో కుటుంబం నందమూరి వారి కుటుంబం. గతంలో కొంత విభిన్నమైన పరిస్థితులు ఉండేవి, విభేదాలు ఉండేవి. కానీ గెలుపు అందరినీ ఒక్కటి చేస్తుందంటారు కదా. ఇవాళ అందరినీ ఒక్కటి చేసినట్టుగా కనపడుతోంది. పురంధరేశ్వరి గారు తన తమ్ముడైన బాలకృష్ణ గారికి రాఖీ కడితే ఆమె కాళ్లకు బాలకృష్ణ గారు నమస్కారం చేస్తున్న దృశ్యాలు ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా అన్నా చెల్లెళ్ళ బంధం అయితే అధికారం కోసమో లేకపోతే ఇంకోటి కోసమో దూరం అయితే కాలేదనిపిస్తుంది. ఒక దశలో దూరం అయింది, మళ్ళీ దాన్ని ప్యాచప్ చేసుకున్నారు. ఇక చివరగా మెగా కుటుంబంలో ఎప్పుడు చూస్తూనే ఉంటాము, చిరంజీవి గారు తన చెల్లెళ్ల పట్ల, తమ్ముళ్ల పట్ల ఎంత ప్రేమ అనురాగాలు చూపిస్తారు. ఈ మధ్యకాలంలో చూసాం, కోట్ల రూపాయల విలువైన ఆస్తులు చెల్లెళ్ల పేరుతో రాశారు ఆయన.
అవసరం లేదు కానీ రాశారు. చెల్లెళ్ళ పేరే కాదు, తమ్ముడు నాగబాబు గారికి కూడా రాఖీ సందర్భంగా తమ్ముడికి కూడా కోకాపేటలో భూమి రాసిచ్చిన పరిస్థితి. చాలామంది అంటుంటారు, నాగబాబు గారికి చిరంజీవి గారు సాయం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి సాయం చేశారు, చిరంజీవి గారు సాయం చేయలేదని ఎంతో దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ రోజు 18 కోట్ల లాస్ ఉంటే ఆ 18 కోట్ల లాసుని భర్తీ చేయడం కోసం చిరంజీవి గారు ఒక 9 కోట్లు, పవన్ కళ్యాణ్ గారు ఒక 9 కోట్లు భర్తీ చేశారు. మిగతా కొంత బయట సర్దుకొని నాగబాబు గారు ఆ అంశం నుంచి, ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చారు. చిరంజీవి గారు తనకున్న స్టూడియోను మద్రాసులో అమ్మేశారన్న విషయం ఎంతమందికి తెలుసు? చిరంజీవి గారితో పాటు రామ్ చరణ్ గారు తన రెమ్యూనరేషన్ వదులుకున్నారన్న సంగతి ఎంతమందికి తెలుసు? నాగబాబు గారికి రాఖీ రోజున ఆయనకి సాయం చేశారన్న సంగతి, ఆయనకు కూడా కోకాపేటలో భూమి రాసిచ్చారన్న సంగతి ఎంతమందికి తెలుసు? కానీ ఎంతో ప్రేమగా తండ్రి ప్రేమను చూపిస్తున్న ఆయన మీద దుష్ప్రచారం చేయటం అనేది ఒక వర్గం మీడియాకు అలవాటుగా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి. వాళ్ళ తమ్ముడు సినిమాలో ఆ అన్న సాధించలేనిది తమ్ముడు సాధించి ఎలా చూపిస్తాడో, అలాగే నిజ జీవితంలో కూడా తమ్ముడైన పవన్ కళ్యాణ్ గారు తన అన్న కోసం రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో అన్న ఫెయిల్యూర్ అయ్యారన్న ఉద్దేశంతో, అంటే పార్టీ విలీనం చేశారన్న ఉద్దేశంతో విభేదించి బయటకు వచ్చాడు. కొన్నాళ్ళు మాటలు లేవు అనేది కూడా వినిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఎంతైనా కానీ అన్నదమ్ములు కదా, గట్టి బంధం. చిరంజీవి గారు తమ్ముళ్లను చెల్లెళ్లను ఒక కవచంలాగా కాపాడుతూ ఉంటారు. సో ఆ విషయంలో చిరంజీవి గారి తర్వాత ఎవరైనా అని చెప్పాలి. సో ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు 100కి 100% విజయం సాధించిన తర్వాత ఆ విజయాన్ని తీసుకెళ్లి అన్నగారి పాదాల చెంత పెట్టారు. సాష్టాంగ నమస్కారం చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలకు అద్దం పడుతుంది మెగా ఫ్యామిలీ అని చెప్పడానికి అదొక్క ఉదాహరణ చాలు. దేశం మొత్తం కూడా మెగా ఫ్యామిలీ వైపు చూసింది ఆ రోజు. సో ఆ రకంగా వాళ్ళిద్దరు ఆ మెగా కుటుంబంలోని బంధాలు ప్రతి రాఖీ రోజు చెల్లెళ్ళని ఇంటికి పిలిపించుకొని చెల్లెళ్లకు ఆయన చీర సారెలు పెట్టడం, వాళ్ళకి బహుమతులు ఇవ్వటం, వాళ్ళతో రాఖీ కట్టించుకోవటం. చిరంజీవి గారు ఒక అన్నలా కాదు, ఒక తండ్రిలా చూసుకుంటారు. అన్నలా కాదు తండ్రిలా చూసుకునే కుటుంబం ఒకవైపు, అధికారం కోసం, డబ్బు కోసం సొంత చెల్లెలను ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కుటుంబాలు మరొకరు. నిలబడాల. ఏ కుటుంబం వైపు మీరు నిలబడతారో నిలబడాల. ఇది ఆదర్శం ఏ కుటుంబం మీరే తేల్చాలా. సో దయచేసి మీ విలువైన అభిప్రాయాలను ఈ రక్షాబంధన్ రోజు మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి.